భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించింది. అత్యంత శక్తివంతమైన రైల్ బేస్డ్ మిసైల్ ను లాంచ్ చేసింది. ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. ఈ మిసైల్లో ఉండే టెక్నాలజీ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సరికొత్త ప్రయోగం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్లు తెలిపారు రక్షణ రంగం అధికారులు. ఈ మిసైల్ లాంచర్ తో రక్షణ రంగంలో భారత్ ఎంతో పురోగతిని సాధించిందన్నారు. ఇదొక ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ క్షిపణిగా తెలిపారు. ఈ కొత్త రకం క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ గా ప్రయోగించడం ఇదే తొలిసారని వివరించారు. అది విజయవంతం అవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రైలు నెట్వర్క్ ద్వారా పనిచేసే క్షిపణులను ప్రయోగించే దేశాల జాబితాలో భారత్ నిలవడం దేశానికే గర్వకారణంగా ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక ఈ రైల్ బేస్డ్ మిసైల్ ను అగ్ని ప్రైమ్ అని పేరు పెట్టారు. ఇది సూపర్ క్షిపణుల జాబితాకు చెందినదిగా తెలుస్తుంది. అగ్ని సిరీస్ లోని ఇది కూడా చాలా కీలకమైన మిసైల్ గా చెబుతున్నారు DRDO అధికారులు. ఈ మిసైల్ 2000 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇందులో క్యానిస్టరైజ్డ్ సిస్టమ్ ను రూపొందించారు. అగ్ని ప్రైమ్ మిసైల్లో నేవిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల శత్రు దేశాల రహస్య స్థావరాలను గుర్తించి ఖచ్చితంగా దాడి చేయగలదు. చూసేందుకు చిన్నదిగా కనిపించినప్పటికీ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగల సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఇక రైల్ ఇంజిన్ వెనుక ఉన్న కంపార్ట్మెంట్లో సులువుగా ఇమిడిపోయేలా ప్రత్యేకమైన డిజైన్ చేశారు. దీనిని స్ట్రాటజిక్ ఫోరెన్స్ కమాండ్ కోసం తయారు చేశారు. ఒడిశాలోని చందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీని పరీక్షను నిర్వహించారు. క్రాస్ కంట్రీ మొబిలిటీని కలిగి ఉండడం వల్ల అడవులు, ఎత్తైన పర్వతాల్లో కూడా దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదించగలదు. పైగా రైల్ ట్రాక్ ఉన్న అన్ని ప్రాంతాలలోకి సులువుగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. దట్టమైన పొగమంచు, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఇలాంటి అద్భుతమైన ప్రయోగాలు చేసిన DRDO అధికారులకు అభినందనలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రణాళికలో ఈ అగ్ని ప్రైమ్ భాగం కానున్నట్లు ట్వీట్ చేశారు. ఇక అమెరికా, రష్యా వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్ నిలుస్తుందని, ఇలాంటి ప్రయోగాలు చేయడం దేశానికి గర్వకారణమన్నారు.